అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం కాజ్వే పైకి వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌతమి నదీపాయలో నీటి ప్రవాహం పెరగడంతో అయినవిల్లి లంకతో పాటు పరిసర ప్రాంతాల్లో 5 గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉన్నప్పటికీ ముక్తేశ్వరం కాజ్వే స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ముక్తేశ్వరం కాజ్వే వద్ద నెలకొన్న పరిస్థితులపై మరిన్ని వివరాలు అయినవిల్లి లంక గ్రామస్తులతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ లంక గ్రామంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం మనం అయినవిల్లి లంక గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలిసే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏంటంటే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికైనా మాకు వెళ్ళడానికైనా పనికి వెళ్ళడానికైనా దేనికైనా ఇబ్బందులు. ఇటువంటి గోదావరి వచ్చిందంటే ఇంకా ఎంత ఇబ్బంది పడతాం, చాలా ఎక్కువగా వచ్చిందంటే ఇంకా ఇబ్బంది పడతాం. మేము వెళ్ళాలన్నా చేయాలన్నా అంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా ఒంటరిగా ఇట్లేదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా ఇలా మళ్ళీ ఒకటి మాకు ఇబ్బందులు అంటే ఇంకా నీరు ఎక్కువైతే చాలా ఇబ్బందిగా రావాలి, ఇంకా ఆగిపోవాలి. ఏ పని చేసుకోవాలన్నా ముత్తారు అటు ఇటు వెళ్ళాలి, ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా నీటి మునిగిపోతే ఇంకా పని ఉండదు. ఇంకా మాకు అంత ఖాళీయే. ఏ సరుకులైనా తెచ్చుకోవడానికైనా ఇంక నావలు ఉంటే వేస్తారు, నావలు మాత్రం వేస్తారు కంపల్సరీ. కానీ నాలుగు మంది వెళ్ళి తెచ్చుకుంటాం సరుకులు అంతే తప్ప ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్యులైనా ఇవన్నీ ఏమీ వేయట్లేదు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరో తెలుగుదేశం అవనండి, అటు వైఎస్ఆర్పీ అవనండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కొన్నాళ్ళు పరిపాలించింది, ఎవరు పరిపాలించినా ప్రజల పరిస్థితి అయోమయం అండి. ఇక్కడ పరిస్థితి ఈ ఏరియాలో 25-20 సంవత్సరాల నుంచి వ్యాపార నిమిత్తంగా నేను తిరుగుతున్నానండి. వీళ్ళొచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప ప్రజలకు ఏం ఉపకారం లేదండి. ఇక్కడ పాములు అనేక రకాలుగా ఇబ్బంది, పాములు కరిసి చచ్చిపోయిన సందర్భాలు, పురుడు సమయాల్లో టయానికి వైద్యం అందక విధానం చేసినటువంటి ఈ మధ్యకాలంలో కాదండి, గతంలో కూడా జరిగినటువంటి విధానం అండి. ఇవాళ లంకల గ్రామాల్లో వ్యవసాయం చేసి ఊళ్ళకి ఒకవేళ బీరబాదులు పెట్టుకున్నా, బెండబాదులు పెట్టుకున్నా, వంగబాదులు పెట్టుకున్నా మొత్తం అంతా ఇబ్బంది అయిపోతుందండి. ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం, విధానం చేయడం, కర్రలు రావడం, ఏ మందులు ఇంజక్షన్ చేయడం, అప్పటికప్పుడు వదిలిపేసుకుని వెళ్ళిపోవడం అండి. అధికారులు ఏమైనా దీని మీద స్పందించి మీ సమస్యలను పట్టించుకున్నా ఎప్పుడు లేదండి. అప్పుడే కానీ ఇప్పుడు పట్టించుకుంటే అవతల ఇప్పుడు బ్రిడ్జి అక్కడ నుంచి ఇక్కడ దాకా తానాల రేవు దాకా మీకు 5 ఓవర్ బ్రిడ్జ్ చేసుకోవాలండి. ఇక్కడికి ఏమంటే అక్కడ మునిగిపోయే ఏరియాల్లో ఆ ప్రజలను అప్రమత్తం అలాగే చేస్తారండి. వరదలు వచ్చిన తర్వాత చేస్తారు, చేయకముందు ఏమి ఉండదండి. వరదలు వస్తున్నాయని ప్రభుత్వం వాళ్ళు ఆదుకునే వాళ్ళ పరిస్థితులు ఏమి లేవండి. ఇక్కడ బొమ్మలైతే ప్లాన్ లేకపోతే అక్కడ ఎస్సీ కాలనీలు ఉన్నాయండి, వాళ్ళని కూడా ఏమి విధానం చేసేది ఏమీ లేదండి. ప్రభుత్వ పరంగా ఇవాళ వరద వచ్చి విధానం చేసిందంటే ప్రతి రైతుకి కూడా ₹1,00,000 2 లక్షల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టుకుని వంగపోతున్నాను వీటి పని లాసుకోవడం తప్ప దీనికి ఉపకారం ఏమి లేదండి. అధికారులు అధికారులు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, లేకపోతే నాయకులు కానీ ఎవరైనా వచ్చారా? ఇప్పుడు మట్టుకు రాలేదండి. ఎవరు రాలేదు, ఎవరు ఏం చెప్పలేదండి. చెప్పండి, ఇక్కడ ఉన్న మీకు సమస్య ఏంటి, దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పి? బజార్కి వెళ్ళడానికి ఇబ్బంది అండి, పిల్లలకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒంట్లో బాగుపోయినా సరేండి, ఎటు పరిస్థితులు ఉండే మాకు అవకాశం ఉండలేదండి. రోడ్డు అది ఉన్నారండి, బ్రిడ్జి అన్నారండి, అది అన్నారండి, మాకు ఎటు పరిస్థితులు మాకు ఏం చేయట్లేదండి. వైఎస్ఆర్ గారు అన్నారండి, అయిపోయిందండి. ఈ చంద్రబాబు అన్నారండి, అది అయిపోయిందండి. మాకు ఎటు పరిస్థితులు చూడండి, ఎలాగ నీటి అంటే వెళ్తున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. మీరు అండి మీ వరద తీసేనాక వస్తున్నారండి, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. మాకేం అవకాశం మాకేం ఇవ్వట్లేదండి. మీరు ఈ స్థానిక ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ అన్నారు కదా, ఆయన ఇప్పుడు వచ్చారా ఇక్కడికి? మేము ఆయనండి ఎప్పుడు రాలేదండి. ఆయన ఇప్పుడు వచ్చిండే లంకలోకి వచ్చిండే, వాళ్ళు వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు పలకరించిన వాళ్ళు వెళ్ళిపోవడం తప్పగానండి. ప్రజలను ఆలోచించండి, ఏం చేద్దామని అనేది ఏమి లేదండి. వాళ్ళు ఆలోచించుకుంటారండి, ఓ గుమ్మలో కూర్చుంటారండి, వాళ్ళు కూర్చుని ఆలోచన వెళ్ళిపోతారండి. ఇంత వరద ప్రవహిస్తుంది కదా రోడ్డుపై నుంచి, లంక గ్రామాలను మునిగిపోయిన ఇప్పుడు వచ్చి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కానీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఎలాంటి హామీలు ఇచ్చారు ఏంటి? ఇప్పటికి ఏమీ లేదండి. ఇప్పటికి ఇదిగోండి వరద ఇదిగోండి, ప్రజలు చూడండి మోటార్సైకిల్తో ఇబ్బంది పడుతున్నారండి, ఆధార్కి లాగిపోతున్నారు, ఇద్దరికి లాగిపోతున్నారండి. ఏమీ లేదండి. ఒక్కరు వచ్చి కూడా ఆధారపరిచేది ఏమీ లేదండి మాకు. మన సత్యబాబుతో బాబీ అంబేద్కర్ కోనసీమలోనండి.